హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజ్య హైమా ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా మమ్మీ స్పెషల్ పప్పు పొంగల్ అనమాట. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకొని వాష్ చేసి 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టాలి. ఆ తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా తీసుకొని సోక్ చేసి పెట్టాలి. తర్వాత అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టాలి. 1 అవర్ తర్వాత ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ మూంగ్ దాల్ కలిపి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదైతే చాలా మెత్తగా కుక్ చేసుకోవాలి, నార్మల్ రైస్ లాగా కాకుండా. అంటే మనకి నార్మల్ స్వీట్ పొంగల్ ఎలా అయితే మెత్తగా కుక్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. వాటర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంకి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాకైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 టీ స్పూన్స్ మిరియాలు తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ చిన్న రోల్ ఉంటే దానిలో దంచుతున్నాం. మీరు కావాలంటే డైరెక్ట్గా మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. ఇంకా తర్వాత అయితే మా మమ్మీ ఇందులోనే జీలకర్ర కూడా వేసేసారు. దీన్ని ఏం పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అయితే ఒక తాలింపు ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే. ఇంకా గీ హీట్ అయిన తర్వాత అయితే క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకోవాలి. క్యాష్యూస్ కొంచెం ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ అండ్ జీలకర్ర కూడా వేసేయాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే కరివేపాకు వేయాలి. ఇది ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకొని మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో కలిపేయాలి. చాలామంది అయితే ఆయిల్తో తాలింపు చేస్తారనుకుంటా, కానీ మా మమ్మీ అయితే గీతోనే చేస్తారు, టేస్ట్ బాగుంటుందని. దట్టు మా ఇంట్లో గీ అంత ఎక్కువ ఎవరు తినరు. ఇలా అయినా తింటామని చెప్పి మా మమ్మీ ఇలా చేస్తారు. ఇప్పుడైతే ఇందులోకి కాంబినేషన్గా పులుసు అంటారో సాంబార్ అంటారో ఏదైనా ఓకే. దీనికోసం అయితే ఒక కడాయి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి. అవి కొంచెం ఫ్రై అయ్యాకైతే మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి వచ్చిన రసం అంతా పోసేయాలి అందులో. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందే సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేయాలి. ఆ తర్వాత అయితే ఇంకో స్మాల్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 to 3 టీ స్పూన్స్ అయితే శనగపిండి తీసుకొని వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్న చింతపండు రసం కొంచెం ఉడికిన తర్వాత అయితే ఆ శనగపిండి మిక్చర్ అంతా వేసేయాలి. ఆ తర్వాత అయితే కొంచెం కలుపుకొని పైన ఒక పొంగు వచ్చేదాకా ఉడకనిస్తే సరిపోతుంది. శనగపిండి బాగా ఉడికిపోతుంది. ఇంకా కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా తర్వాత అయితే సర్వ్ చేసుకొని తినడమే. మాకైతే ఫేవరెట్. సీ యూ గైస్, టాటా.